కిరణ్ రాయల్ గారు ఇంతకుముందు పిలిచాను కానీ మీరు రాలేదు వాయిస్. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పండి సార్. ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి అందరూ కూడా, పాత్రికేయ విలువలు కొన్ని పాటించాలి, నైతిక విలువలు కొన్ని పాటించాలి. ఈ నైతిక విలువల ప్రకారం, సాంప్రదాయ నైతిక విలువల ప్రకారం పాత్రికేయులకు ఒక వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఏదైనా ఒక సమస్య మీద పరిశోధించండి, ధృవీకరించుకోండి, ధృవీకరించిన తర్వాత ప్రజలకు చెప్పండి. ప్రజలు కావాలంటే వాళ్ళకు ఒక రకమైన సైడ్ తీసుకోవడం కావచ్చు, లేదంటే ఒక ఐడియాకి రావచ్చు, దానికి కావచ్చు, వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. అంతేగాని మనమే ఒక ఐడియాకి వచ్చి మనమే ఒక సైడ్ తీసుకొని మనమే ఒక స్టెప్ ముందుకేసి ఇదిగో వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, సో వీళ్ళది ఎలాంటి పార్టీ, వాళ్ళది అలాంటి పార్టీ అని చెప్పాల్సిన అవసరం ఒక జర్నలిస్ట్ గా, అయినా మామూలు జర్నలిస్ట్ కాదండి, ఈ రోజు పిహెచ్డి చేసిన జర్నలిస్టు, అట్లాగే ఏఈలో ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కు ప్రొఫెసర్ అయినా, రకరకాల ఇంటర్నేషనల్ నేషనల్ న్యూసెస్ కి పేపర్స్ కి వ్యాసాలు రాస్తున్న వ్యక్తి, ఆయనకి జర్నలిస్ట్ విలువల గురించి, జర్నలిజం గురించి కొత్తగా మేమంతా చెప్పాలనా? ఆయనకి తెలియదంటారా? ఆయన ఈ రోజే కదా సార్ వైఎస్ఆర్సీపీ. నేను అనేది ఏంటంటే మీరు ఖండించండి, ఆయన వార్త తప్పని ఖండించండి, కానీ కేసులు ఎందుకు పెట్టాడు? వార్త తప్పని ఖండించండి, కేసులు ఎందుకు పెట్టాడు? కేసులు పెట్టింది జనసేనకు సంబంధించిన ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వారు పెట్టారు. వారికి ఖచ్చితంగా బాధ కలిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ కాదు కదా, పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్, సార్ పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వ్యక్తి కాదనే మాట ఎలా మాట్లాడతారు సార్? ప్రొఫెసర్ నాగేశ్వర గారికి ఏం హక్కు ఉంది? అమిత్ షా చెప్పారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నమ్మదగ్గ వ్యక్తి కాదని ఎలా మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు బీజేపీతో జట్టు కట్టారు. 1999 కావచ్చు, 2014 కావచ్చు, 2024 ఎన్నికలకు వెళ్ళారు. ఆయన కన్నా నమ్మదగ్గ వ్యక్తులు రాష్ట్రంలో ఎవరున్నారు? 2004-14 కట్ అయింది, 18-24 కట్ అయింది, 18 లో చాలా ప్రధానమంత్రి మోడీ గురించి కూడా చాలా కామెంట్ చేశారు. 2018లో ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. మనది పేద రాష్ట్రము, మనకు రావాల్సిన ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉందో అది మనకు రావట్లేదు. దాని వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రం వెనకబడిపోతుందని ఒక బాధతో, ఒక ఆవేదనలోనే ఆయన ఆ రోజు వ్యతిరేకించారు. ఒక బ్రేకింగ్ న్యూస్ అంటుంది. పవన్ కళ్యాణ్ మరొకసారి మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కోసం ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్లారని తెలిసింది. కేసు వద్దు, వదిలేయమని చెప్పాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ పొరపాటున మాట్లాడి ఉండొచ్చు, కేసు ఉపసంహరణ చేసుకోమని చెప్పాను. సీనియర్ విశ్లేషకులు పొరపాటున మాట్లాడినా వదిలేయాలి, కానీ కొన్ని వెబ్సైట్స్ నాపై పదే ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నాయి. వారిపై తోలు తీసే విధంగా కఠిన చర్యలు ఉంటాయి. రాజమండ్రి జనసేన పార్టీ సాధకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. పీసీఆర్ ఒకసారి ఆ కామెంట్స్ ఒక 2-3 minutes లో ప్లే చేయండి. ఒక్కసారి నేను కేఎస్ ప్రసాద్ గారు ఒపీనియన్ తీసుకుంటా. ప్రసాద్ గారు. ఎస్, ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులు. సో పవన్ కళ్యాణ్ బ్రేకింగ్ న్యూస్ మరొకసారి చదివి వినిపిస్తాను ప్రసాద్ గారు చెప్పే ముందు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కోసం ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్లారని తెలిసింది. కేసు వద్దు, వదిలేయమని చెప్పాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ పొరపాటున మాట్లాడి ఉండొచ్చు, దాన్ని కేసు ఉపసంహరణ చేసుకోమని చెప్పాను. సీనియర్ విశ్లేషకులు కాబట్టి పొరపాటున మాట్లాడినా వదిలేయాలి, కానీ కొన్ని వెబ్సైట్స్ నాపై పదే ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నాయి. వారిపై తోలు తీసే విధంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇది పవన్ కళ్యాణ్ చెప్పింది. ఎస్ ప్రసాద్ గారు. అలాగే ఒకటి